సో, లేటెస్ట్ న్యూస్ ప్రకారం అంటే లేటెస్ట్ కాదు. ఒక వారం రోజులైతే అవుతుంది. అదేంటి అంటే మీకు 'క్రూషియల్' బ్రాండ్ తెలుసు కదా! 'క్రూషియల్' బ్రాండ్‌కి ఏదైతే పేరెంట్ కంపెనీ ఉంటుందో అది మ్యాక్రాన్ కంపెనీ. సో, ఈ మ్యాక్రాన్ కంపెనీ అనేది మనకి దీంట్లో ఉన్నటువంటి ఏదైతే మెమోరీస్ ఉంటాయి కదా! వాటినైతే డిజైన్ చేస్తుంది. నాండ్ ఫ్లాష్ మెమోరీస్ అని, నార్ ఫ్లాష్ మెమోరీస్ అని ఏవైతే ఉంటాయో వీటినైతే ఈ కంపెనీ అయితే డిజైన్ చేస్తూ ఉంటుంది. ఏదైతే మనకి 'క్రూషియల్' అనే బ్రాండ్ ఉంది కదా! ఇది మనకి 2026 దగ్గర నుంచి మనకి ఈ బ్రాండ్ అనేది కనుమరుగైపోతుంది. అంటే జనరల్‌గా మనం పీసీబీలు చేస్తున్నప్పుడు క్రూషియల్ పీ3 అని, పీ3 ప్లస్ అని, ఎస్ఎస్‌డీస్ గాని, లేదా ర్యామ్స్ గాని మన ల్యాప్‌టాప్‌లో యూజ్ చేస్తుంటాం గదా! ఇకపై అవి మనకి అమ్మబోరు అనేదైతే మనకి అఫీషియల్ స్టేట్‌మెంట్ అయితే మ్యాక్రోన్ నుంచి అయితే రావడం అయితే జరిగింది. ఎందుకు? ఏమిటి? అనేది గనక మనకి తెలుసు కదా! జనరల్‌గా ఏఐ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాని బూమ్ అనేది ఉంది. ఇంకా క్రియేట్ అవుతూ ఉంది గదా! దీనికోసం మనకి నేను ఆల్రెడీ ర్యామ్ అండ్ స్టోరేజ్ యొక్క ప్రైజెస్ పెరిగాయని చెప్పి ఒక వీడియో చేశాను కదా! దీనికి కారణం కూడా చెప్పాను. ఏంటి అంటేనేమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువగా డేటా కలెక్షన్ కోసం చేస్తున్నాయని చెప్పి. సో, ఎప్పుడైతే ఈ డేటా ఎక్కువ కలెక్ట్ అవుతుందో కంపెనీస్‌కి ఎక్కువ ర్యామ్స్ అయితే కావాలి. సో, ఎక్కువ ర్యామ్స్ కావాల్సొచ్చినప్పుడు కంపెనీస్ ఏం చేస్తున్నాయి లైక్ ఆల్రెడీ ఉన్న కంపెనీస్ డిమాండ్ అండ్ సప్లై ఎక్కువున్నప్పుడు డిమాండ్ ఎక్కువున్నప్పుడు సప్లైని పెంచడానికి వాళ్ళేం జేస్తున్నారు, ప్రైజ్‌ని పెంచేస్తున్నారు. కంపెనీస్ గూడా ఖచ్చితంగా ఆహ్, ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళు చెప్పిన ప్రైజ్‌కి కొంటున్నాయి. బికాస్ ఆఫ్ వాళ్ళకి బోలెడంత లాభం అయితే వస్తుంది గదా! సో, ఇందులో భాగంగానే మనకి మ్యాక్రోన్ కంపెనీ లేదా ఏదైతే మన పేరెంట్ కంపెనీ ఉంది గదా! క్రూషియల్‌కి సంబంధించి. సో, వాళ్ళు గూడా కన్జ్యూమర్ మార్కెట్ నుంచయితే ఎగ్జిట్ అవుతున్నారు. అంటే పూర్తిగా తప్పుకుంటున్నారు. పూర్తిగా తప్పుకొని వాళ్ళు కేవలం ఏవైతే ఏఐ కంపెనీస్ ఉంటాయో వాటి కోసం మాత్రమే ఈ ఎస్ఎస్‌డీస్‌ని అలాగే ర్యామ్స్‌ని అయితే తయారు జేసి వాళ్ళకి మాత్రమే అమ్ముతారట. సో, మనలాంటి కన్జ్యూమర్స్ ఎవరైతే ఉంటారో గదా! పీసీ బిల్డ్స్ చేసుకుంటా అలాంటి వాళ్ళకి అమ్మబోరు అంటే అమ్మరు అని జెప్పైతే వాళ్ళు కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో, ఏదైతే రైట్‌ని ఇప్పుడు మీరు ఏవైతే కొంటున్నారో అండ్ కొన్నిటికి వారంటీస్ ఉంటాయి గదా! వాటినైతే వాళ్ళు ఆహ్, దాన్నేమంటారు వారంటీని క్లెయిమ్ చేయడం గానీ, లేదా ఏవైనా ఇష్యూస్ వస్తే గనుక వాటిని సాల్వ్ చేయడం గానీ ఇలాంటివి చేస్తారు. ఫిబ్రవరి 26 వరకు వాళ్ళ ఆపరేషన్స్ కంటిన్యూ అవుతాయి. దాని తర్వాత కంప్లీట్‌గా దాన్ని షట్ డౌన్ జేసేస్తారు. రిమైనింగ్ ఎవరికైనా ఇష్యూస్ ఉంటే గనుక వాటిని ఆల్టర్‌నేటివ్‌గా ప్రాసెస్ చేస్తారు తప్ప గాని కొత్తగా ఏవి గూడా మార్కెట్‌లోకి రావు అనేదైతే కన్ఫర్మేషన్ న్యూస్. సో, ఇకపై మనకి దీనివల్ల ఏమవుతుందంటే జనరల్‌గా క్రూషియల్ బ్రాండ్ అనేది చాలా తక్కువ ప్రైస్ రేంజ్‌లో వస్తుంది. రిమైనింగ్ ఎస్ఎస్‌డీస్ లేదా ర్యామ్స్‌తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఈ బ్రాండే తక్కువుంటుంది కాబట్టి మనకి రిమైనింగ్ ఉన్న బ్రాండ్స్ గూడా వాళ్ళకి కొంచెం ఇంకొంచెం ఎక్కువ ప్రైస్‌నయితే పెడతాయి. వాళ్ళు మార్కెట్‌ని క్యాప్చర్ చేసుకోవడానికి. దీనివల్ల ఏమవుతుందంటే ఎండ్ ఆఫ్ ది డే మనలాంటి ఒక కామన్ యూజర్ ఎవరైతే ఒక ల్యాప్‌టాప్‌ని పర్చేస్ చేస్తారో లేదా ఒక పీసీని బిల్డ్ చేసుకుంటారో కదా! అలాంటి వాళ్ళకి ఇబ్బంది వచ్చే అవకాశాలైతే చూడడం అయితే జరుగుతున్నాయి. సో, చూడాలి మరి ఏ విధంగా ఉంటుంది మార్కెట్ రానున్న రోజుల్లో అయితే. సో, దీనిపై మీ ఒపీనియన్ అనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే గనుక వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. నేను మీకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్.